వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా కుట్ర ఉందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ దాడి తర్వాత నుంచి లష్కరే చీఫ్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్కు పాక్ ప్రభుత్వం అమాంతం భద్రత పెంచడమే ఇందుకు కారణం. గతంతో పోలిస్తే అతడి భద్రతను 4 గింతలు పెంచినట్లుగా తెలుస్తుంది. లాహోర్లోని అత్యంత రద్దీగా ఉండే నివాస సముదాయాల నడుమ హఫీజ్ సయీద్ నివసిస్తున్నట్లు ఇటీవల కథనాలు తెరపైకి వచ్చాయి. అతడి ఇంటి చుట్టూ పాక్ ఆర్మీ, ఐఎస్ఐ, లష్కరే ముఠా నిరంతరం పహారా కాస్తున్నట్లుగా తాజా సమాచారం. దీంతోపాటు కాంపౌండ్ చుట్టూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా డ్రోన్లతో నిఘా పెట్టినట్లు తెలుస్తుంది. ఇక హఫీజ్ ఇంటికి నలువైపులా 4 కిలోమీటర్ల పరిధిలో అత్యాధునిక సీసీటీవీ కెమెరాలను అమర్చినట్లు సమాచారం. ఇక లష్కరే చీఫ్ ఇంటి సమీపంలోకి సామాన్య పౌరులెవరిని అనుమతించడం లేదని సదరు కథనాల ద్వారా తెలిసింది. ఈ ప్రాంతంలో ఆర్మీకి చెందినవి కాకుండా ఇతర డ్రోన్లపై నిషేధం విధించినట్లు సమాచారం. పెహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ముష్కరులే అయినా దీనికి కర్త, కర్మ, క్రియ మాత్రం హఫీజ్ సయీదేనని భారత నిఘా వర్గాలు ఇప్పటికే అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అతడిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరగవచ్చున్న అంచనాలతో లష్కరే చీఫ్కు పాక్ భద్రత పెంచినట్టుగా తెలుస్తుంది. గతంలో ఆల్-ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ పాక్లో అబౌటాబాద్లోని ఓ రహస్య ప్రాంతంలో తలదాచుకున్నాడు. అది జనావాసాలకు దూరంగా ఉండడంతో అమెరికా దాడులు చేసేందుకు సులువైంది. ఇక మసూద్ అజర్ వంటి ఉగ్రనేతలు కూడా బౌహల్పూర్ పర్వతాల్లో దాక్కుని అక్కడ నుండే కార్యకలాపాలను సాగిస్తున్నారు. కానీ వారికి భిన్నంగా హఫీజ్ సయీద్ జనావాసాల మధ్య ఉంటున్నాడు. దీంతో సామాన్య పౌరులకు నష్టం వాటిల్లుతుందనే ఉద్దేశంతో దాడులకు వెనకడుగు వేయొచ్చనేది పాక్ కుటిల యోచనగా తెలుస్తుంది. మరోవైపు పెహల్గాం దాడి జరిగి దాదాపు వారం కావస్తుంది. ఈ మారణ హోమంలో 26 మంది అమాయక టూరిస్టులు అసువులు బాశారు. అయితే ఈ దాడికి బాధ్యులైన ఉగ్రముఖంలో కొందరు ఇప్పటికీ కాశ్మీర్లోనే ఉండి ఉండొచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొందరు టెర్రరిస్టులు దక్షిణ కాశ్మీర్లో దాగి ఉండొచ్చన్న విశ్వసనీయ సమాచారం తమకు ఉందని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. పెహల్గాం దాడి సమయంలో కొందరు ఉగ్రముఖులు హత్యాకాండకు దిగితే మరికొందరు ఈ దాడిలో పాల్గొనకుండా దూరంగా నిలబడి ఉండొచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. భద్రతా దళాలు ఘటనా స్థలానికి వస్తే వారిపై దాడి చేసేందుకు వీలుగా ఈ వ్యూహం అనుసరించి ఉండొచ్చని భావిస్తున్నాయి. స్థానికులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పెహల్గాం ఉగ్రవాదులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు భద్రతా వర్గాలు అంటున్నాయి. ఆహారంతో పాటు ఇతర నిత్యావసరాలను తమ వెంట తెచ్చుకున్నట్లు చెబుతున్నాయి. కాశ్మీర్లో ఎక్కువ కాలం పాటు కొనసాగేందుకు వీలుగా పక్కా ఏర్పాట్లతో వచ్చినట్లు అనుమానిస్తున్నాయి. నిఘా వర్గాల ప్రకారం దాడికి వారం మునిపే ఉగ్రవాదులు పెహల్గాం చుట్టుపక్కల ఉన్న 3 ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. తొలుత ఓ ఉగ్రవాది స్థానికంగా ఉన్న ఓ అమ్యూజ్మెంట్ పార్కును ఎంచుకున్నప్పటికీ భద్రతా ఏర్పాట్లు అక్కడ కట్టుదిట్టంగా ఉండడం చూసి వెనక్కి తగ్గాడు. ఇక నిఘా వర్గాలకు చిక్కకుండా ఉండేందుకు టెర్రరిస్టులు అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాలను వాడారు. ఈ పరికరాలకు సిమ్ అవసరం ఉండదు. వీటితో చిన్న సందేశాలను ఇతరులెవరూ గుర్తించేందుకు వీలు లేకుండా ఎన్క్రిప్టెడ్గా పంపించవచ్చు. దీంతో ఆ సందేశాలపై అధికారులు నిఘా పెట్టలేకపోయారని తెలుస్తుంది. सबसे पहले हम अपने अल्लाह का शुक्र अदा करते हैं कि जिसने बाइज्जत रिहाई दी। हाई कोर्ट में 3 जजों ने फैसला किया। अल्हम्दुलिल्लाह मुझे इस बात की बहुत खुशी है कि
मेरे जिम्मे कोई ऐसा इल्ज़ाम साबित नहीं हुआ जो मेरे लिए, मेरे मुल्क के मफाद के लिए किसी भी किस्म का नुकसानदेह हो। अल्हम्दुलिल्लाह हमसे शुरू हुए। मैं समझता हूँ कि ये मेरी ज़ात का मसला नहीं है, ये मुल्क का मसला है। इंडिया ने हमेशा मुझ पर दहशतगर्दी के इल्ज़ामात लगाए और दुनिया को बावर करवाने की कोशिश की, लॉबिंग की, लेकिन हाई कोर्ट के फैसले ने यह साबित किया है कि इंडिया के तमाम प्रोपेगेंडे झूठ पर मबनी है और महज इस्लाम दुश्मनी की वजह से उसकी मदद करने वाले लोग उसके साथ खड़े होते हैं। बहरहाल मैं अल्लाह के फजल व करम से कश्मीर का केस लड़ रहा हूं और इंशाअल्लाह हमने ये लड़ना है। और ये 10 माह की नजरबंदी ये उस वक्त हुई थी जब 2017 को हमने कश्मीर के नाम किया था और 5 फरवरी को और इस पूरे हफ्ते को बड़े प्रोग्रामों का ऐलान किया था। तो 30 जनवरी को मुझे गिरफ्तार कर लिया गया। एक ही सबब था कि मैं कश्मीर के लिए बात ना कर सकूं। इंडिया का शदीद दबाव था और इंडिया ने अमेरिका के जरिए दबाव डलवाया था। बहरहाल वो वक्त गुजर गया। अगरचे ये साल का बड़ा हिस्सा चंद दिन बाकी रह गए हैं, लेकिन इंशाअल्लाह हमारी जद्दोजहद जारी रहेगी। अगला साल इससे भी ज्यादा इंशाअल्लाह हम भरपूर तौर पे कश्मीर के नाम करके इंशाअल्लाह इस तहरीक को आगे बढ़ाएंगे। पूरे पाकिस्तान के लोगों को अपने साथ खड़ा करेंगे, उम्मत को बेदार करेंगे। हर ऐसे ज़मीर को जिसके अंदर कुछ भी एहसास है। ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఎనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. సో అయితే పాకిస్తాన్లో మనం అనుకుంటున్నట్టుగానే లష్కరే తోయిబా ఈ దాడి వెనకాల, కాశ్మీర్లో జరిగిన దాడి వెనకాల ఉందన్న అనుమానం మరింత బలపడేలాగా ఆ లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్కి పాక్ భద్రత కల్పించడము, పాక్ సైన్యం కావచ్చు, లష్కరే తోయిబా సంస్థలు కావచ్చు, వీరు ఆయన ఇంటికి భద్రత కల్పించడం అయితే తెలుస్తూ ఉంది. సో దీని మీద ఏమంటారు? అంటే హఫీజ్ సయీద్ ఖచ్చితంగా ఈ దాడి వెనకాల ఉన్నట్టే అని మనం నిర్ధారణ చేసుకోవచ్చా? అనేక కథనాలు వినిపిస్తున్నాయి. ఎవరు అనేటువంటిది ఇప్పటికీ ఇంకా నిర్దిష్టంగా మన భద్రతా దళాలు కానీ లేకపోతే మన ఎన్ఐఏ కానీ ఇంతవరకు ప్రకటించలేదు. అసలు పాకిస్తాన్ పారామిలిటరీకి చెందినటువంటి వాళ్లే, ఆ మిలిటరీలో పనిచేస్తున్నటువంటి వాళ్లే ఉగ్రవాదులుగా వచ్చి కాల్పులు జరిపారనేటువంటి ఒక కథనం కూడా వస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టుగా లష్కరే తోయిబా, హఫీజ్ సయీద్ గ్యాంగ్ వీళ్ళు చేశారనేటువంటిది కూడా వస్తుంది. అందుకని మీడియాలో వచ్చేటువంటి కథనాలన్నింటినీ వాటన్నింటినీ మనం పరిశీలించాలి, లేకపోతే వాటిని పరిగణలోకి తీసుకోవాలి తప్ప నిర్ధారణగా ఇది అని చెప్పలేనటువంటి స్థితి ఉన్నదనేది నా అభిప్రాయం. రెండవది, లాహోర్లో ఉన్నట్లుగా చెప్తున్నటువంటి ఇంటి గురించి కూడా అంత సెటిలైట్స్ లేకపోతే ఆ విధమైనటువంటి చిత్రాలు మొత్తం మీడియాకి అందుబాటులోకి వచ్చినప్పుడు అతని భద్రత అంత సులభంగా అక్కడ ఉంటుందా, అసలు అక్కడ ఉంటాడా అనేటువంటి కూడా అనుమానమే. ఎందుకంటే చూసాం మనం ఒసామా బిన్ లాడెన్ని అతను విడిగా ఉన్నప్పటికీ టార్గెట్ చేసి చంపినట్టుగానే ఇతని మీద కూడా అటువంటి అవకాశాలు ఎవరైనా చేయొచ్చు. అందుకని అసలు అక్కడ ఉన్నాడా ఒకటేమో, రెండో వర్షన్ ఏంటంటే అతను జైల్లో ఉన్నాడనేటువంటిది పాకిస్తాన్ వాళ్ళు గతంలో చెప్పినటువంటి మాట. లేకపోతే ఆ ఇంటినే జైలుగా మార్చారా? ఇవన్నీ కూడా అనేకమైనటువంటి కథనాలు వస్తున్నప్పుడు డెఫినెట్ గా ఒక ముఖ్యమైనటువంటి సంస్థ లేదా ముఖ్యమైనటువంటి నాయకుడు లేదా ఐఎస్ఐ, స్వయంగా ఐఎస్ఐ కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా చేశారనేటువంటిది దాడి జరిగినటువంటి తీరును బట్టి చూస్తే మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకని ఇటువంటి కథనాలన్నింటినీ కూడా మీడియా పరిగణలోకి తీసుకోవాలి. జర్నలిస్టులుగా నేను కానీ లేకపోతే ఇంకోరైనా కానీ నిర్ధారించి మనం చెప్పలేమనేది నా అభిప్రాయం. అయితే కోటేశ్వరరావు గారు, ఈ దాడి జరిగిన తర్వాత ఏదైతే భారత ప్రభుత్వం సింధు నది జలాలు ఆపేసిన సమయంలో ఈయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినట్టుగా కొన్ని వీడియోలు బయటికి రావడము, ఆ ప్రెస్ మీట్లో
పాక్కి కానీ నీరు కానీ అందించకపోతే భారత్ మీద ఇంకా ప్రతీకారం తీర్చుకుంటాము, రక్తం పారిస్తాము అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం అయితే చూసాం. మరి అదే ఆ విధంగా అటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడా లేకపోతే అది కల్పితమైందా అనేటువంటిది కూడా ఫోరెన్సిక్ దాని నుంచి మనం చూసుకోవాల్సి ఉంటుంది. లేదా గతంలో కూడా అలాంటి సందర్భాలు చెప్పినప్పుడు ఆ విధంగా చెప్పాడా? ఏమైనప్పటికీ వాటన్నిటిని కూడా నేనైతే పూర్తిగా తోసిపుచ్చడం కానీ అదే విధంగా అవన్నీ కూడా వాస్తవం అనేటువంటిది కూడా మనం నిర్ధారించలేము. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ గా మనం ఎక్కడో దూరంగా ఉండి, సరిహద్దులకి దూరంగా ఉండి, లేదా భద్రతా దళాలతో సంబంధం లేకుండా మీరు కానీ నేను కానీ వాటన్నిటిని ఎస్ ఇదే కరెక్ట్ అని స్టాంప్ వేయడం కానీ అదే విధంగా కాదు అని చెప్పడానికి కూడా మన దగ్గర ఏమి ఆధారాలు లేవు. అందుకని ఎన్ఐఏ ఇప్పుడు దర్యాప్తు జరుపుతా ఉంది కనుక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము ఈ దర్యాప్తు పూర్తయిన తర్వాత చెప్పేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలని మరోసారి చెప్పలేదు. అయితే కోటేశ్వర కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకు అనంటే మిలిటెంట్లు ఏదైతే దాడి చేసిన నేపథ్యంలో 3 అయితే ఖచ్చితంగా వచ్చుండరు, ఇంకా ఎక్కువ మంది వారు వచ్చుంటారు. అయితే ఆ దాడి చేసే సమయంలో ఏదైతే భద్రతా బలగాలు ఈ దాడిని తిప్పికొట్టే ప్రయత్నం చేసినా భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్న అదే సమయంలో వారిపైన దాడి చేయడానికి స్టాండ్ బైగా కూడా అక్కడ టెర్రరిస్టులు ఈ 3తో పాటుగా ఇంకా ఉండొచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంకా వారు ఇక్కడే కాశ్మీర్లోనే ఉండొచ్చు అనే అనుమానాలు కూడా బయటకు వస్తున్నాయి. మరి ఇప్పుడు 2 గ్రూపులనే కాదు, ఇంకొక గ్రూప్ కూడా ఉండొచ్చు కదా. ఎందుకు అంటే అది మైదాన ప్రాంతం కాదు, లేదా దాని కిందికి రావడానికి పైకి వెళ్ళడానికి కూడా గుర్రాలు లేకపోతే కాలినడకం తప్ప మరొకటి వచ్చేటువంటి అవకాశం లేదు. అందువల్ల మీరు చెప్పినట్టుగా అక్కడ 2 బృందాలు ఉండి ఎవరైనా సాయుధులు ఉండి అటువంటి వాళ్ళ మీద ఎదుర్కొనేట్లయితే వాళ్ళ మీద దాడి చేయడానికి ఒక బృందం, ఒక ముఠా ఉండొచ్చు. లేదా దిగువన కూడా ఏదైనా అంటే దారులు ఉంటాయి కనుక ప్రతి దారి దగ్గర కూడా ఇంకా కొంతమంది కూడా 2 3 అనేటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. అందుకని ఇది అయితే ఒకటి మాత్రం స్పష్టం, ఒక రోజులో ఏదో వచ్చేసి అలా వచ్చి ఇలా కాల్చి వెళ్ళినటువంటిది కాదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎలాంటి భద్రతా చర్యలు లేవు, భద్రతా సిబ్బంది లేరు అనేటువంటిది పక్కాగా నిర్ధారించుకున్న తర్వాత 2-3 రోజులు రెక్కి నిర్వహించి, లేదు అంతకంటే ఇంకా ఎక్కువ రోజులే దాన్ని పరిశీలించి ఎందుకని ఇక్కడ భద్రతా దళాలు రావడం లేదు అనేటువంటిది నిర్ధారించుకున్న తర్వాత ఈ దాడి చేసినట్టుగా మనకి స్పష్టంగా దాడి చేసిన తీరు కనిపిస్తూ ఉంది. అందుకని భవిష్యత్తులో జమ్మూ కాశ్మీర్ లో ఇప్పుడంతా కూడా లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఈ భద్రతా పరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఉన్నాయి, అది మిలిటరీ కూడా ఉంది కనుక ఇలాంటి వల్నరబుల్ పాయింట్లు ఇంకా ఏమున్నాయి అనేటువంటిది కూడా గమనించి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఒక టూరిస్టులే కాదు, ఎవరి మీదనైనా కానీ వాళ్ళు దాడి చేయడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకు ఈ అవకాశం ఉందని చెప్తున్నానంటే, ఇప్పుడు మన ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఏదైనా చర్య తీసుకోవడానికి నిర్ణయించినట్టుగా ప్రధానమంత్రి చేసినటువంటి ప్రకటనలు ఇవన్నీ కూడా మనకి ఒక ఇండికేషన్ ఇస్తున్నాయి. అందువలన దానికి అనుగుణంగా ఏదైనా సర్జికల్ స్ట్రైక్ కానీ లేదా ఇతరత్ర దాడులు కనుక జరిగేట్లయితే వాటిని తట్టుకోవడానికి కూడా స్థానికంగా తిష్ట వేసినటువంటి ఉగ్రవాద ముక్కలు మరికొన్ని చోట్ల కూడా ఇలాంటి హత్యాకాండ లేదా విధ్వంసాన్ని సృష్టించేందుకు అవకాశాలు ఉంటాయనేది కూడా నా అనుమానం. సార్, మీరన్నట్టుగానే ఖచ్చితంగా వారు వారం రోజుల క్రితమే అక్కడ రెక్కీ నిర్వహించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. వారం రోజుల పాటు రెక్కీ నిర్వహించి అక్కడ ఏదైతే అమ్యూజ్మెంట్ పార్క్ ఉందో అక్కడ ఫస్ట్ దాడి చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. కాకపోతే అక్కడ భద్రత కట్టుదిట్టంగా ఉండడం వల్ల ఆ ప్లాన్ని మార్చుకొని ఇప్పుడు ఏదైతే పెహల్గాంలో దాడి అనేది ప్లాన్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఉగ్రవాదుల టార్గెట్స్ 2, 3, 4 ఎన్నైనా ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది జనం, ఎక్కువ మంది ఎక్కడ గుమిగూడతారు, ఎక్కువ నష్టం, విధ్వంసం కావచ్చు లేదా హత్యలు కావచ్చు ఎక్కడ చేయడానికి, అంటే సెన్సేషనల్ దిగ్భ్రాంతి కలిగించే విధంగా ఎక్కడ చేయడానికి వీలుంటాయి అనేటువంటిది డెఫినెట్ గా వాళ్ళు పరిశీలించి ఉంటారు. మీరన్నట్టుగా అమ్యూజ్మెంట్ పార్క్ దగ్గర
అది మైదాన ప్రాంతంలో దిగువన ఉండాలి. ఆ విధంగా అటువంటిది ఉన్నప్పుడు అక్కడ సహజంగానే మరి ఆ పార్క్ వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు భద్రతా దళాలని, లేదా మామూలుగానే ఆ ప్రాంతంలో ఉండేటువంటి దళాలు అందుబాటులో కూడా ఉండొచ్చు. ఏమైనప్పటికీ ప్రతి పబ్లిక్ ప్లేస్ని, అది పార్కా లేకపోతే అమ్యూజ్మెంట్ పార్కా, హోటలా, ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా ఇప్పుడు ప్రతిదాన్ని అనుమానించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందనేది కనిపిస్తాం. ఖచ్చితంగా సార్, ఇది రెసిస్టెంట్ ఫ్రంట్ అనే సంస్థ ఏదైతే ఈ దాడికి మేమే కారణం, మేమే చేసామని ప్రకటించుకోవడం కూడా జరిగింది. సో దానికి అది యాక్చువల్లీ దానికి అనుబంధ సంస్థ ఇది ఏదైతే లష్కరే తోయిబాకి అనుబంధ సంస్థగా ఈ సంస్థ ఉంది. సో లష్కరే తోయిబాకి చీఫ్ ఎవరైతే ఉన్నారో ఈ హఫీజ్ సయ్యద్దే కనుక, సో ఖచ్చితంగా ఆయన హస్తం లేకుండా అయితే దానికి అనుబంధ సంస్థ ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ గ్రూప్ కాబట్టి ఆయన హస్తం లేకుండా అయితే, ఆయన ప్లాన్ లేకుండా అయితే ఇది జరిగే అవకాశం లేదని కూడా కొంతమంది చెప్తున్నారు. ఎందుకనంటే గతంలో ఏదైతే ముంబై మీద దాడి జరిగినప్పుడు కూడా ఇతనే ముంబై దాడికి ఏదైతే కుట్రకి ప్లాన్ గీసింది, స్కెచ్ వేసింది. సో ఇతనే కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఇతని హస్తం అనేది ఖచ్చితంగా ఉంటుందని అందరూ భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే పాక్ ఏదైతే ఇప్పుడు ఆయనకి భద్రత పెంచిన తర్వాత డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఉగ్రవాద నాయకులు లేదా సంస్థలకు చెందినటువంటి వాళ్ళల్లో అతను కింగ్ పిన్ అనేటువంటిది మనకి స్పష్టంగా తెలుస్తాం. అటువంటి కింగ్ పిన్ కి మరి ఆ విధమైనటువంటి భద్రత కల్పించడం అంటే, ఈ దాడికి అతనే సూత్రధారి కాకపోయినా కానీ అనుమానాలు ఉన్నాయి కనుక అటువంటి వ్యక్తులందరికీ కూడా ఇంకా మిగిలినటువంటి వాళ్ళకి కూడా అదే విధమైనటువంటి భద్రత కల్పించి ఉంటుందనేది నా అనుమానం, నా అభిప్రాయం కూడా. ఎందుకంటే ఒక్కడే కాదు కదా, పాకిస్తాన్ లో అనేక మంది అనేక సంస్థలకు చెందినటువంటి వాళ్ళు చీఫ్లుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా ఎగ్జిక్యూట్ చేసేటువంటి వాళ్ళు ఇట్లా ఉంటారు. అందుకని ఒక సంస్థ కాదు, లేకపోతే చాలా కొద్ది మంది కాదు, అనేక మంది అక్కడ ఉన్నారు. ఎందుకంటే తాలిబాన్ల మీద దాడి చేయడానికి కొంతమంది ఉన్నారు. అదేవిధంగా భారత్ లో ఇలాంటి కార్యక్రమాలు సాగించడానికి అనేక మంది ఉన్నటువంటి పూర్వ రంగంలో మనం ఒకళ్ళే ఉన్నాడు, వాడెక్కడే వీడే అనేటువంటి నిర్ధారణ కూడా రావచ్చు. అనేక మంది 1 by 1 మనం చూస్తున్నాం కదా. అనేక సాయుధ సంస్థల్లో ఒక నాయకుడిని మర్డర్ చేస్తే, లేకపోతే ఒక నాయకుడిని పట్టుకుంటే ఆ తర్వాత సెకండ్ ర్యాంక్ వాళ్ళు అనేక మంది ఉంటారు. అందుకని ఈ హఫీజ్ సయీద్ అనేటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు అని అనుకోకూడదు. ఇంకా ఆ లైన్ లో ఇంకా కొంతమంది కూడా ఉండి ఉంటారు అనేది కూడా గమనంలో ఉంచుకోవాలి. అయితే ఎవరైతే ఈ టెర్రరిస్టులు దాడి చేసిన తర్వాత వారి ఆచూకీ అయితే ఇంకా దొరకనట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో వారు ఇంకా ఇండియాలోనే ఉండొచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కాకపోతే వాళ్ళు ముగ్గురు ఉన్నారా, ఇంకా ఎంతమంది ఉన్నారు, వచ్చిన టెర్రరిస్టులు ఇండియాలోనే ఉన్నట్టుగా కూడా కొన్ని అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. ఉండే అవకాశం ఉందా ఇండియాలోనే? డెఫినెట్ గా. ఎందుకు అంటే ఇంత పెద్ద దాడి జరిగిన తర్వాత ఆ పరిసర ప్రాంతాలని, అదేవిధంగా సరిహద్దులను మొత్తంగా కూడా మూసివేసి జల్లెడ పట్టుకుంటారనేటువంటిది మనం వేరే చెప్పుకోకర్లా. అవి ప్రకటించకపోయినప్పటికీ తర్వాత జరుగుతున్న ప్రారంభమైనటువంటి కార్యక్రమం అదే. ఎందుకంటే ప్రతి వల్నరబుల్ పాయింట్ ని ప్రతి వాళ్ళని కూడా అనుమానించి చెక్ చేసేటువంటి పూర్వరంగంలో మరి వాళ్ళు అంతకు ముందే ఏర్పాట్లు చేసుకుంటారు కనుక ఏ పేరుతో ఉన్నారు, సామాన్య జనం మాదిరి వాళ్ళు కలిసిపోయి అట్లా ఉన్నారా, స్లీపర్ సెల్స్ లాగా ఉన్నారా, ఎట్లా ఉన్నారు ఏమిటి అనేటువంటిది నిజానికి ఒక సవాలుతో కూడినటువంటి వ్యవహారమే. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు మాసివ్ గా ఒక బృందంగా గుంపులుగా వస్తే వేరు, కానీ అట్లా కాకుండా 4, 5, 6 విడివిడిగా వచ్చినప్పుడు వాళ్ళని కనుగొనడం కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇన్ని రోజుల తర్వాత కూడా, అంటే సంఘటన జరిగి 9 రోజులు అయిన తర్వాత కూడా వాళ్ళ ఆచూకీ మనకి తెలియలేదు అన్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళు సురక్షితమైనటువంటి, అంటే వాళ్ళకి సురక్షితమైనటువంటి ప్రాంతాలకి సార్ వారు కమ్యూనికేషన్ కోసము ఒకళ్ళకి మధ్యలో ఒకళ్ళు కమ్యూనికేషన్ కోసం వారు యూజ్ చేసిన టెక్నాలజీ కూడా ఏదైతే మొబైల్ ఫోన్ సిమ్ యూజ్ చేయకుండా కూడా మెసేజ్లు పంపించుకునేందుకు వీలుగా, ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ పంపించుకునేందుకు వీలుగా టెక్నాలజీని వాడినట్టుగా తెలుస్తూ ఉంది. సో అందుకే వారి ఆచూకీ కనుక్కోవడము కష్టమవుతా ఉంది అని అంటున్నారు. సో అంత టెక్నాలజీ వారు యూజ్ చేస్తున్నారు టెర్రరిస్టులు.
ఇప్పుడు ఆ, ఆ విధమైనటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్స్ ని ప్రపంచంలో అనేక దేశాలు తయారు చేస్తున్నాయి. ఇజ్రాయెల్ దగ్గర అలాంటి ఆధునికమైనటువంటి టెక్నాలజీ ఉంది, అమెరికా దగ్గర ఉంది, లేదా బ్రిటన్, ఫ్రాన్స్ కానీ, చైనా దగ్గర కానీ, ఇట్లాంటి అనేకమైనటువంటి దేశాల దగ్గర ఆ విధమైనటువంటి ఆధునిక టెక్నాలజీ ఉంది. ఆ ఆధునిక టెక్నాలజీ ఉన్నటువంటి ఆ పరికరాలని ఏ, ఫలానా దేశంలోనే కొన్నారని మనం చెప్పలేము. ఒకవేళ ఏదన్నా అటువంటి వాటి మీద ఒక దేశం మార్క్ ఉంటే అది అక్కడి నుంచే వచ్చిందని కూడా మనం చెప్పలేము. మనం ఈ మధ్యనే ఈ ఉదంతాలు జరిగిన తర్వాత మన GTRI సంస్థకు చెందినటువంటి వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే, ప్రతి ఏటా భారత్ నుంచి $10 బిలియన్ మేరకు మన వస్తువులు, ఎందుకంటే పాకిస్తాన్తో మనకి వాణిజ్య సంబంధాలు లేవు కనుక సింగపూరు, కువైట్, లేకపోతే దుబాయ్ ఇట్లాంటి ప్రాంతాలకి రేవుల ద్వారా పంపించి అక్కడ లేబుల్ మార్చి, ఆయా దేశాల్లో లేదా వేరే దేశాల్లో తయారైన లేబుల్ మార్చి వాటిని పాకిస్తాన్కి తరలిస్తున్నారని, అటువంటి వస్తువుల విలువ $10 కోట్ల వరకు ఏడాదికి జరుగుతుందని వచ్చినటువంటి వార్తలు చూశాం. అందుకని ఉగ్రవాదులకు కానీ లేదా వాళ్ళని ప్రేరేపించేటువంటి వాళ్ళకి కానీ ఇవాళ మార్కెట్లో అలాంటి ఆధునికమైనటువంటి సాంకేతిక ప్రక్రియలు ఉన్నటువంటి పరికరాలు దొరకడం అదేం పెద్ద కష్టమేం కాదు. అందులో పాకిస్తాన్ ప్రభుత్వం తలుచుకుంటే అది ఎక్కడైనా కొనుగోలు చేయొచ్చు, ఉగ్రవాదులకు అందజేయచ్చు. అందుకనే సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటిది ఒకవైపేమో మనందరికీ సంతోషం కలిగిస్తూ ఉంటే, దాన్ని దుర్వినియోగం చేసేటువంటి వాళ్ళ చేతుల్లో కనుక అది ఆ పరికరాలు కనుక పడేట్లయితే అది ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఇలాంటి ఉదంతాలు చూసినప్పుడు మాత్రం మనకి స్పష్టం అవుతాం. కోటేశ్వరరావు గారు, అయితే మీరు అన్నట్లు టెక్నాలజీ టెర్రరిస్టులు యూజ్ చేస్తున్నట్టుగా మన భద్రతా బలగాలు కావచ్చు, నిఘా సంస్థలు కావచ్చు, టెక్నాలజీ ఇంకా అత్యాధునిక టెక్నాలజీ మన దగ్గర ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇలాంటి దాడులని ముందుగానే పసిగట్టడానికి వీలుగా ఇంకొక క్వశ్చన్ ఏంటి అని అంటే, సీసీ కెమెరాలు విషయము, అంటే కాశ్మీర్లో సీసీ కెమెరాల పరిస్థితి ఏంటి అంటే, ఈ మెయిన్ ఏదైతే పర్యాటక ప్రాంతంలో ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఉండట్లేదా? ఎందుకు ఆ కెమెరాలు అక్కడ అమర్చట్లేదు? ఇప్పుడు సీసీ కెమెరాలు అంటే మనకి సమస్య ఎక్కడ వస్తుందంటే, ఉగ్రవాదులు అనేటువంటి వాళ్ళు అది ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళే, ఆ కాశ్మీరీలే అవ్వచ్చు, లేకపోతే వేరే ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళే అవ్వచ్చు. వారి వేషభాషలు కానీ లేకపోతే వాళ్ళ యొక్క ముఖ కవళికలు కానీ ఇవన్నీ కూడా మన కాశ్మీరీల లాగానే ఉంటాయి. మన కాశ్మీరీల లాగా ఉంటే వాళ్ళందరిలో భాగంగా తిరుగుతున్నప్పుడు ఫలానా వాడు ఉగ్రవాది అని చెప్పేసి CCTVలో చూసినా గానీ మనకు ఆ దృశ్యాలన్నీ కనిపిస్తాయి తప్ప వాటిని ఎట్లా ఐడెంటిఫై చేస్తాం అనేటువంటి సమస్య. అందుకని CCTVలు అనేటువంటివి కాదు, CCTVలు ఉండాలి డెఫినెట్ గా అనుమానితులుగా ఉన్నటువంటి వాళ్ళని పట్టుకోవడానికి. లేదా ఇప్పుడు మనం CCTVలు ఇటువంటి వాటన్నిటిని మనం సినిమాల్లో చూసి CCTVలు అన్ని రక్షిస్తాయని మనం అనుకుంటున్నాం. కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఉగ్రవాదులు ఇంకా తెలివి మీరుతారు కదా, మనం దాన్ని కూడా గమనించాలి. అందుకని ఇప్పుడు తాడిని తన్నేవాడు ఉంటే తలదన్నేవాడు ఉన్నాడన్నట్టుగా భద్రతా దళాలకు మించి ఉగ్రవాదుల దగ్గర ఆధునికమైనటువంటి పరిజ్ఞానం లేదా ఎత్తుగడలు ఉన్నాయనేటువంటి వివిధ సందర్భాల్లో మనకు రుజువైంది. మన దేశంలో నక్సలైట్లు వ్యవహారం కూడా మనం చూస్తున్నాం కదా. అందుకని అప్రమత్తత అనేటువంటిది ప్రతి నిఘా విభాగానికి ఉండాలి. అలాంటి నిఘా, ఎందుకంటే ఫిబ్రవరిలోనే మేము దాడి చేస్తామని చెప్పినప్పుడు, లేదా దాడికి కొద్ది రోజుల ముందు పాకిస్తాన్ సైనికాధికారులు చేసినటువంటి ప్రకటనలు ఇవన్నీ చూసినప్పుడైనా ఏదో ప్లాన్ చేశారు వీళ్ళు అనేటువంటి ఆలోచన మన నిఘా సంస్థలకి ఎందుకు తట్టలేదు అనేది ఇప్పుడు మనకి జనానికి అర్థం కానటువంటి ప్రశ్న. ఖచ్చితంగా సార్, అంటే కాశ్మీర్ లాంటి సెన్సిటివ్ ప్రాంతం కాబట్టి, ముఖ్యంగా కాశ్మీరే టార్గెట్ కాబట్టి పాకిస్తాన్కి. సో ఖచ్చితంగా అక్కడ భద్రతా వ్యవస్థతో పాటు నిఘా కూడా పెంచాలని మనం కోరుకుందాం సార్. సార్ కోటేశ్వరరావు గారు, టైం అయిపోయింది. సో మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అది
అయితే ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాది లష్కర్ ఏ తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్కి భద్రత పెంచడం పట్ల ఈ దాడి వెనుక అతను ఉన్నట్లుగా అయితే అనుమానాలు మరింత బలపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో అయితే ఇది తేలాల్సి ఉంది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది. సో అయితే ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.